శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారు పాదపద్మములకు నమస్కారము. ఆ, నేను ఆ, చైత్ర నవరాత్రుల్లో పాలు పంచుకున్నా అండి. శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం, మా పీఠం తరపున ఆ, నిర్వహించబడిన చైత్ర నవరాత్రుల్లో నేను భాగం వహించాను. చాలా బాగా జరిగింది. చాలా అద్భుతమైన ఆ, అనుభవాలు అయినాయి. దేవీ దేవత దర్శనాలు అయినాయి. ఆ, చాలా బాగా జరిగింది. ఆ, నా పేరు వీరభద్ర శ్రీనివాస్ అండి. మాది విశాఖపట్నం. ఆ, నేను ఆన్లైన్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటానండి. ఓకే స్వామి, మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉంది? ఆ, ఇప్పటికి 11 నెలల నుంచి పీఠంలో ఉన్నానండి. ఇంకో నెల అవుతే ఏడాది అవుతుంది. స్వామి, ఎన్ని నవరాత్రులు చేశారు? వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? ఆ, ఇది పీఠం తరపున మూడో నవరాత్రులు అండి నేను చేసింది. ఆ, వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, వసంత నవరాత్రులు చేశానండి. వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నా అండి. ఆ, గురువు గారు ఆ, ఆ, తెలిపితే తెలిసిందండి వసంత నవరాత్రుల గురించి. స్వామి, పీఠం తరపున చేసిన నవరాత్రులకి మిగతా నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారు? ఆ, పీఠం తరపున చేసిన నవరాత్రులు చాలా వైవిధ్యంగా ఉంటాయండి. ఆ, పీఠము యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలు, తర్వాత గురువుగారి ఆధ్వర్యంలో అమ్మవారి అనుగ్రహంతో చేస్తున్నప్పుడు ఆ, చాలా దివ్యమైన అనుభవాలు అవ్వడము ఆ, చాలా బాగుంటుందండి. బయట చేయడం అంటే చెప్పలేము, ఎందుకంటే డైరెక్షన్ అన్నది కరెక్ట్గా దొరుకుతుందని మనం సొంతంగా చేసుకున్నా చేయగలం అన్నది గ్యారంటీ ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే పీఠంలో గురువు గారి ఆధ్వర్యంలో అమ్మవారి అనుగ్రహంతో చేయడం వల్ల చాలా బాగా జరుగుతుంది. ఓకే స్వామి, మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? ఆ, చాలా కష్టం అండి చెప్పడం. 3 నవరాత్రుల్లోనూ చాలా చాలా మ- అమోఘమైన అనుభవాలు ఉన్నాయి. ఆ, దేనికి అవే గుర్తుండిపోతాయి, ఏది మర్చిపోయే ఇది లేదండి. వారాహి నవరాత్రుల నుంచి ప్రతి నవరాత్రుల్లోనూ అమోఘమైన అనుభవాలు అయ్యాయి. అన్నీ గుర్తుంటాయండి. స్వామి, చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? ఆ, ఖచ్చితంగా ఒక మెట్టు ఏంటండి, చాలా మెట్లు ఎక్కిస్తున్నారు గురువు గారు. ఆ, ప్రతి నవరాత్రిలోనూ ఆ, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త కొత్త విధంగా చేయడము, విధి విధానాలు తెలుసుకోవడము, కొత్త కొత్త నైవేద్యాలు పెట్టడం అమ్మవారికి, ఆ, చాలా ఆ, నేర్చుకోవడానికి, అనుభవించడానికి చాలా ఉందండి ఇందులో. ఆ, చాలా చాలా ఉంటుంది. ప్రతి నవరాత్రి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్వామి, వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? మర్చిపోలేని సన్నివేశాలు చాలా ఉన్నాయండి. మొదటి రోజు అఖండ దీపం వెలిగించిన ఓ పావు గంటకి అమ్మవారు ఆవాహనం చేసినప్పుడు చాలా అమోఘంగా వెలిగింది ఆ దీపం. ఆ, అక్కడి నుంచి మొదలు ప్రతిరోజు ఆ, ఇది కుంకుమ పూజ కానీ, ఆ తర్వాత ఆ, అభిషేకం కానీ, ఆ తర్వాత అమ్మవారిని ఆ, ముద్రకి అభిషేకం కానీ, పసుపు అభిషేకం కానీ చాలా చాలా వైవిధ్యంగా, చాలా ఆ, దివ్యంగా అనిపించిందండి. తర్వాత దేవి దేవత దర్శనాలు కూడా ఆ, చాలా బాగా జరిగినాయండి. స్వామి,
మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దానిని ఎలా అధిగమించారు? ఆ, నా వృత్తి వల్ల అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం వర్క్ లేదండి. ఈ 15 డేస్ నాకు ఏం ప్రాజెక్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు, కలగలేదు. స్వామి, మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమమని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని అడిగారా? ఆ, అలాంటిదేం లేదండి. మంత్రదీక్షకి ఏం ఖర్చు అవ్వలేదు, అంతా ఉచితంగానే జరిగింది. తర్వాత మా పీఠంలో ఏమీ తీసుకోరండి, గురువుగారు డబ్బులు ఏమి తీసుకోరు. హోమానికి కూడా గురువుగారు ఏమీ డబ్బులు అడగడం కానీ అలాంటిది ఏం లేదండి. అసలు మా పీఠంలో అంతా ఉచితంగా ఆ, నేర్పించారు గురువుగారు. స్వామి, మీరు వచ్చాక కొత్త సాధకులు ఎందరో వచ్చారు. మరియు వారి అనుభవాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ, మేము వచ్చాక చాలా మంది కొత్త సాధకులు వచ్చారండి. వారి అనుభవాలు విన్నప్పుడు ఆ, అమ్మవారి అనుగ్రహము గురుకృపకి పాత్రలు కొత్త వారు అవ్వడం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఆ, వారి అనుభవాల నుంచి నేర్చుకునేది కూడా చాలా ఉంటుందండి. దానివల్ల ఆ, ఆ, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. కొత్త కొత్త సాధకుల యొక్క ఆ, అనుభవాలు నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుందండి. స్వామి, పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? ఆ, పీఠ నియమాలు పద్ధతులు ఆ, మనము సక్రమంగా అంతా చేసి ఆ, ఒక మంచి ఫలితాన్ని పొందడానికి గురువుగారు డిజైన్ చేశారండి. అవి చాలా బాగున్నాయి. అది అలా ఉండడం వల్ల మంచి ఫలితం దొరుకుతుందండి. స్వామి, అసలు ఈ నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? నవరాత్రులు ఎందుకు చేయాలి అంటే ఆ, ప్రత్యక్షంగా అమ్మవారి ఆ, ఆ, అమ్మవారు మనతో జ్యోతి రూపంలో ఉంటారు. ఒకటి ఆ దివ్యాను ఆ ఆ దివ్యమైన ఆమ్, ఆ జ్యోతిని మనతో అన్ని 9 రోజులు ఉండడము, తర్వాత గురువు గారి ఆ, అనుగ్రహం కూడా, కృప కూడా మనకి పాత్రత దొరుకుతుంది. అలాగే ఆ, దివ్యమైన దేవీ దేవత దర్శనాలు, మనలో మన ఆలోచనలో మార్పు రావడానికి అవకాశం, ఇవన్నీ జరుగుతున్నాయండి. దీనివల్ల మన పీఠంలో చేసే నవరాత్రులు చాలా బయట చేసే వాటికన్నా చాలా పవర్ఫుల్గా ఉంటాయండి, అయితే శక్తివంతంగా స్వామి, ఉంటాయి. ఓకే. అయితే చాలా మంది అంటుంటారండి, పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని, తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారని. మీ అభిప్రాయం? ఆ, గురువుగారు స్ట్రిక్ట్ గా ఉంటారు అంటే ఆ, ఆ, అలా ఉంటేనే ఆమ్, ఈ సాధకులకి ఉపయోగం ఉంటుందండి. దాని నుంచి సాధకులకి చాలా మంచి జరుగుతుంది. ఆ, గురువు గారి కోపం ఎక్కువ తీసేస్తారు అన్నది అది ఊరికనే ఆ, ఒక స్టేట్మెంట్ లా ఉంది. గురువు గారికి కోపం ఎందుకు వస్తుందండి అని అందరికీ ఈ మంచి చెయ్యాలి. ఆ, పీఠం ద్వారా సనాతన ధర్మానికి ఆ, గురించి అందరికీ తెలియజేయాలని అంత కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంచెము పద్ధతి ఫాలో అవ్వకపోతే కోపం వస్తుందండి, అందులో ఇదేం లేదు. అది చాలా న్యాచురల్ అది. అయితే కానీ స్వామి, ఆ అంత గురువు గారు అక్షింతలు వేశారు అని కొంతమంది అంటారు. నేను అది అక్షింతలను, అది గురువు గారు మనకి ఒక అవకాశం ఇచ్చి తప్పు చేసినప్పుడు మనకి సరైన మార్గం చూపించి ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది నేర్పిస్తున్నారు. దానివల్ల మనం అభివృద్ధి చెందుతాం తప్ప మనకి నష్టం ఏమి ఉండదండి. తర్వాత ఇందాక నవరాత్రులు ఎందుకు చెయ్యాలి అని ఆ, ఒక ప్రశ్న వచ్చినప్పుడు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఆ, మనకి కర్మ తగ్గించుకోవడానికి ఇదొక అవకాశం అండి. ఇందులో కూడా కర్మ చాలా తగ్గుతుందని నేను నమ్ముతాను. ఆ, అయితే స్వామి, గురుగారు ఇలా ఉండడం వల్ల ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలు ఉన్నాయా?
గురువు గారు ఇలా ఉండడం వల్ల నేను నవరాత్రులు చెయ్యాలి అన్న ఒక ఆసక్తి ఎక్కువ అయిందండి. నేను ఆ, శ్యామ్లా నవరాత్రిలో అఖండ దీపము ఆ, ఇదయిందండి, కొండెక్కింది. అప్పుడు చాలా భయపడ్డాను. గురుగారు అప్పుడైతే ఏం అనలేదు. కానీ ఈసారి నేను చిన్న చిన్న పొరపాట్లు చేసి అక్షంతలు వేయించుకున్నాను. కానీ ఆమ్, తెలిసి చేసిన పొరపాటు వల్ల పడ్డాయండి. అంతే, అంతకన్నా ఏం లేదు. మీరు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? భయపడ్డ సన్నివేశాలంటే అఖండ దీపముకి అది ఎట్లా ఉంటుంది అన్నదే ఎప్పుడు భయపడతా అండి. నేను ప్రతిసారి నవరాత్రులు చేసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుందండి. అఖండ దీపం పెట్టి మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు చాలా ఉత్సుకత ఉంటుంది. అంటే ఆ, నమ్మకం ఉంది అమ్మవారి మీద, గురువు గారి మీద నమ్మకం ఉంది. కానీ అఖండ దీపం అన్నది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. సో దాని గురించి ఎప్పుడు కొంచెం మనసులో భయం ఉంటుందండి, కొంచెం. అది తప్ప ఆ, ఇంకా ఎక్కడ ఏం లేదండి. గురువుగారితో అక్షింతలు పడింది ఆ ఒక్క విషయంలో అండి. ఇంకా ఏ విషయంలోనూ అయితే లేదు. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? ఈ పీఠంలో మంత్ర సాధన చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సింది గురువు వాక్య పరిపాలన 100% చేయాలి. అది గురువుగారు ఏం చెప్తే అది అలా చేయాలి. మనం మన మనసు పెట్టి ఇది ఇలా ఎందుకు చేయాలి, అది అలా ఎందుకు చేయాలి అని ఆలోచన చేయకుండా గురువుగారు చెప్పారు చేయాలి అన్న ఆలోచన ఒకటి ఉండాలండి. రెండోది ఏమంటే ఆ, అమ్మవారి మీద నమ్మకము, పీఠం మీద గురువు గారి మీద నమ్మకం ఉంచడము. మూడవది ఏమంటే ఆ సనాతన ధర్మం గురించి ఆ తెలుసుకోవాలి. తర్వాత మనకి చేతనైనంత చెయ్యాలి అన్న ఆలోచన ఉంటే, ఈ మూడు ఉంటే కనుక అప్పుడు బాగా జరుగుతుందండి. స్వామి, ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుందని అనడానికి ఏమైనా ముఖ్య కారణాలు ఉన్నాయి? ఉంటే ఏంటి? అంటే దయచేసి మిగతా పీఠాల గురించి, మిగతా గురువుల గురించి ఏమైనా పీఠంలో మంత్ర సాధన చేయడానికి ముఖ్య కారణము ఆ, అమ్మవారి అనుగ్రహము, గురువుగారి కృపతో పాటు గురువుగారు ఎప్పటికప్పుడు ఆ, మనకి మన అనుభవాల గురించి కానీ మనకు వచ్చే డౌట్స్ గురించి కానీ క్లారిఫికేషన్ ఇవ్వడము, తర్వాత ముందుకు ఎట్లా పోవాలి ఒక డైరెక్షన్ ఇవ్వడము కాన్స్టెంట్గా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ, మంత్ర సాధన చేస్తూ మన కర్మని కరిగించుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఆ, చాలా చాలా ఆ, సులువుగా ఉంటుంది ఇక్కడ చేయడం. ఆ, నేను వేరే ఎవరి గురించి ఏం అనట్లేదండి. నేను మన పీఠంలో చేయడం గురించి చెప్తున్నాను. అంటే ఆ, పరీక్షలు ఉంటాయి, ఆ, అన్నీ ఫేస్ చేయాలి. ఇక్కడ పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే ఆ, గురువు గారు ప్రత్యక్షంగా అన్నిటికీ సహాయపడతారు. మనము ఊహించలేము ఆయన సహాయపడేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం చేసేది 1% అయితే గురువు గారు సహాయపడేది 1000% అంటాను నేను. అంత ఎక్కువ ఉంటుంది. దాని కొలత కూడా చెప్పలేము. అది జస్ట్ ఊరికనే ఒక ఒక నమూనా కింద చెప్పడం కోసం చెప్పాను. అసలు అలా అనడానికి కూడా లేదు. అది అది అనంతం. అది గురువుగారి కృప అనంతమైంది. ఎప్పుడు అది ధారలా ప్రవహిస్తూనే ఉంటుంది మన వైపు. అయితే స్వామి, దానివల్ల ఆన్లైన్ పీఠంలో ఉండడం వల్ల ఆ కాన్స్టెంట్ గా గైడెన్స్ ఇవ్వడం వల్ల నాకు తెలుస్తుంది నేను ఎక్కడ ఉన్నాను. ఆ, ఇప్పుడు ఇందాక అడిగారు కదా, ప్రతి నవరాత్రికి కొత్త ఇంప్రూవ్మెంట్ ఉందా అని. ఈ సాధన చేస్తూ ఉండడం వల్ల ఎక్కడున్నాము, ఏమి మారాలి, ఏమి తప్పులు చేస్తున్నాము, ఏమి కరెక్ట్ చేసుకోవాలి, ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి ముందుకు వెళ్ళడానికి అన్నది స్పష్టంగా అర్థమయ్యేటట్టు గురువుగారు డైరెక్షన్ ఇస్తారు. కాబట్టి చాలా బాగుంది. శ్రీమాత్రం. ఆ, అయితే స్వామి, ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుందని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? ఆన్లైన్లో మంత్రం ఇస్తే శక్తి ఎలా వస్తుంది అని అడిగే వాళ్ళకి సమాధానం అండి. ఆ, ఒక
శక్తివంతమైన పీఠం ఉండి అమ్మగారి అనుగ్రహం ఉండి ఒక గురువు గారు ప్రత్యక్షంగా గైడ్ చేస్తున్నప్పుడు అది అంతా అక్కడ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుందండి. మనము చేయవలసింది 100% చేస్తే అక్కడి నుంచి అంతా 100% నమ్మకంతో పని జరుగుతుందండి. ఆ, ఆన్లైన్లో ఇచ్చారా కాదా అన్నది అసలు అది ప్రశ్నే కాదండి. మంత్రం గురువు గారు ఇచ్చింది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒకటి, నేను ఆన్లైన్లో తీసుకున్నాను అన్నది కరెక్టే, కానీ నేను చాలా 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 అనుభవాలు రుచి చూశాను, దివ్యమైన అనుభవాలు చూశాను. నా మనసులో చాలా మార్పులు వచ్చాయి. నేను చాలా బెనిఫిట్ పొందాను. ఓకే స్వామి. గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? ఆ, గురువు గారు మన అనుభవాల మీద విశ్లేషణ అది చెప్పడం వల్ల చాలా తెలుసుకుంటామండి. ఆ, మ్- మన ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండిపోయినా, అంటే మొక్కులు ఉండిపోయినా, నేను ఊరికే ఉదాహరణ ఇస్తున్నా అండి, అందరికీ చెప్పాలని కాదు. అది మనిషికి మనిషికి వారి కర్మానుసారం ఉండొచ్చు. నేనేమని చెప్తున్నానంటే, గురువు గారు ఇచ్చే విశ్లేషణతో మనం ఏమి చెయ్యాలి, గురువు గారు ఒక ఇష్యూ ఏంటో చెప్పి దానికి ఏం చేయాలి కూడా చెప్తూ ఉంటారు. తర్వాత నాకు గుర్తుండిపోయింది బాగా గురువుగారు ఇచ్చిన విశ్లేషణలు ఏంటంటే, నేను వారాహి నవరాత్రులు చేసినప్పుడు ఒక అనుభవం చెప్పినప్పుడు అందులో గురువుగారు నేను ఏమి ఆ, చేంజ్ అవుతే నాకు ఉపయోగం ఉంటుంది ముందు నా లైఫ్లో అన్నది చెప్పారండి. అక్కడే నాకు అసలు చాలా చాలా అది హెల్ప్ చేసింది. ఓకే స్వామి. అయితే మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరు? ఆ, అలా అంటే కొన్ని స్పెసిఫిక్ అని ఏం లేవండి, అన్ని అమోఘమైన అనుభవాలు. ఆ, కొన్ని చెప్పమంటున్నారు కాబట్టి, ఆ, వారాహి నవరాత్రులప్పుడు వారాహి అమ్మవారి దర్శనము, అయ్యవారి దర్శనము, అనేక దేవీ దేవతల దర్శనము, ఆ, శ్యామలా నవరాత్రులప్పుడు ఆ, వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనము, అమ్మవారి దర్శనము. మ్, ఇప్పుడు అయిన ఆ, చైత్ర నవరాత్రుల్లో ఆ, అనేక దేవీ దేవతా దర్శనాలు అయినాయండి. ఆ, ఆ, ఒక రోజు అయితే నాకు జాక్ పాట్ తగిలిందేమో అనిపించింది. ఆ రోజు చాలా దేవీ దేవతల దర్శనాలు అయ్యాయండి జప సాధన చేస్తున్నప్పుడు. అమోఘం అసలు. అది ఆ, మాటల్లో చెప్పడానికి ఆ ఆనందం సరిపోదండి. చాలా చాలా ఆనందం అనిపించాను. ఆ, అయ్యవారు శివయ్య వారు శివ తాండవం చేస్తున్న దృశ్యం కనిపించింది. తర్వాత ఆ, అయ్యవారు అమ్మవారు శివ పార్వతులు నృత్యం చేస్తున్న ఆ, ద- దర్శనం అయ్యింది. అలాగే ఆ, ఉమ్, కృష్ణుల వారు యవ్వనంలో ఉన్నప్పుడు ఆ, మురళి వాయిస్తుంటే దర్శనం అయింది. ఆ తర్వాత ఆ, రాధాకృష్ణుల దర్శనం అయింది. అట్లా చాలా 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 ఆ, ప్ర గాఢమైన దర్శనాలు అయ్యాయండి. ఆ, అవి వాటి గురించి ఆ, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉండదు. తర్వాత ఉమ్, 3 రోజులు వరుసగా అయ్యవారి సమాధి స్థితిలో దర్శనం అయిందండి. చాలా చాలా బాగుంది అదైతే. ఒకరోజు ఆ, మొత్తం అంతా ప్రతి ఇంచులోనూ ఉమ్, మనము కింద పైన చెప్తారు కదా, ఆది అంతం ఏది లేని ఆ, కాలాతీతమైన వారు శివయ్య వారని. ఆ, అది అనుభవంలో చూశానండి ఆయన విశ్వరూపం అంతా. విశ్వరూపం అంటే అదే, ఆది అంతం ఏది లేని రూపం కనిపించింది. ఓకే స్వామి, మంచి దర్శనాలు. అయితే గురువు గారు నైవేద్యంలో మొలకలు పెట్టాలని అన్నారు, ఎలా అనిపించింది? ఆ, నిజం చెప్తున్నా అండి. ఆ, నేను బయట మొలకలు అయితే తిన్నాను, ఇంట్లో ఎప్పుడు తయారు చేయలేదు.
ఈసారి ప్రయత్నం చేశాను కానీ ఆ, చాలా తక్కువ మొలకలు అయ్యాయండి. అది నేను సరిగ్గా చేయకపోవడం వల్ల అవ్వలేదు, నాకు చేయడం రాలేదు. కానీ బాగుంటుందండి అది, తింటే మటుకు చాలా న్యూట్రిషియస్ గా ఉంటుంది. అయితే ఈసారి గురువు గారు కొబ్బరి పానకం రుచి, అంటే దాని గురించి చెప్పారు. కొబ్బరి పానకం కొబ్బరి రుచి ఎలా పానకం ఉంది? చాలా బాగుందండి. ఎప్పుడైనా తాగారా ఇంతకుముందు? లేదండి. ఓకే స్వామి. వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలి అన్నారు, ఎలా ఉంది? వేప నూనె తలకు పెట్టుకుని చేయడం అన్నది మొదటిసారి చేశానండి. అది ఒకరోజు పొరపాటున మిస్ అయ్యాను. అది ఎందుకు చేయమన్నారో అప్పుడు అనుభవంలోకి వచ్చిందండి. అది చాలా చాలా మైండ్ ని కామ్ చేసింది. ఆ వేప నూనె పెట్టుకుని కుంకుమ పూజ చేసి జపసాధన చేయడానికి ఎనర్జీ బ్యాలెన్స్ అయిందండి. చాలా బాగుంది అది. స్వామి, కీర దోసకాయ బీరకాయ నైవేద్యం ఎలా ఉంది? బీరకాయ కీర దోసకాయ నైవేద్యము ఆ, నాకు ముందు రోజు రాత్రి చాలా ఎసిడిటీ ఉండిందండి. అది తిన్నాక చాలా లైట్ గా అనిపించింది స్టమక్ లో. చాలా బాగుండింది అది. చాలా హెల్ప్ చేసింది నా స్టమక్ సెట్ అవడానికి. దోసకాయ స్వీట్ ఎలా ఉంది? స్వామి క్షమించాలి, గురువుగారు నన్ను క్షమించాలి, దోసకాయ స్వీట్ చేయడానికి అవ్వలేదండి. ఓకే స్వామి. అయితే తలంటు స్నానానికి కొన్ని చెప్పారు, అవి ఎలా ఉన్నాయి, ఎలా ఆ అనిపించింది? మళ్ళీ చిన్ననాటి ఆ చిన్నప్పుడు చేసిన స్నానం అంతా గుర్తొచ్చిందండి. మా ఇంట్లో చిన్నప్పుడు కుంకుడుకాయ రసంతోనూ షీకాకాయ పౌడర్ కలిపి అదంతా స్నానం చేయించేవారండి. మేము చిన్నపిల్లలం అప్పుడు. ఆ చిన్ననాటి జ్ఞాపకం గుర్తొచ్చి మళ్ళీ అలాంటిది చేసి మా ఆ, తలకి చాలా కూల్ గా ఉండేటట్టు అనిపించిందండి ఆ తలకి స్నానం చేశాక. తర్వాత ఇది ప్రతిరోజు ముందు రోజు రాత్రి వేప నూనె పెట్టుకుని సాధన చేసి తర్వాత రోజు పొద్దున్న ఈ కుంకుడుకాయ రసంతో స్నానం చేయడం చాలా బాగుందండి. మైండ్ ఫ్రెష్ గా ఉండి చాలా బాగా అనిపించింది. స్వామి, అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు, ఎలా అనిపించింది? ఆ, చాలా సంతోషం అనిపించిందండి. నాకు ఎప్పటి నుంచో చాలా కోరిక, ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి కోరిక. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి, ఎవరైనా నేర్పిస్తే బాగుండు, ఎవరైనా అవకాశం ఇస్తే బాగుండు అని ఎప్పటి నుంచో అమ్మవారిని వేడుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలకి ఇప్పటికి ఆ కోరిక తీరింది. అలాగే అమ్మవారికి శుద్ధి చేయడానికి మనకు ఒక అవకాశం ఇచ్చారండి. అమ్మవారిని ఏం శుద్ధి చేస్తాం మనం? అమ్మవారి శుద్ధి చేయడం ద్వారా మనలోని నెగిటివిటీని తీసేయడానికి అవకాశం ఇచ్చారేమో అనిపిస్తుంది. అంత పవర్ఫుల్ అనిపించింది నాకు అయితే ఆ ప్రాసెస్ అంతా. కుంకుమ పూజ చేశారు కదా, ఎలా ఉంది? కుంకుమ పూజ చేస్తున్నప్పుడు మూడో రోజు నుంచి ఆ, కొంతసేపు దీర్ఘ ధ్యానావస్థలోకి వెళ్ళడం జరిగిందండి. దానివల్ల కొంచెం లేట్ కూడా అయింది పూజ. 2 3 రోజులు పూజ అంటే పూజ అంతా గంటన్నర పట్టేది, ఒక్కోసారి 2 గంటలు పట్టేది, అది 2:30 గంటలు కూడా అయింది. ఆ తర్వాత జపసాధన చేసి తెమిలేటప్పటికి టైం పట్టింది. కానీ చాలా బాగుందండి కుంకుమ పూజ చేయడము. అమ్మవారి ఆ, ప్రత్యక్షంగా కూర్చుని ఉండడము. ఇందాక మీరు ఆ, దివ్యమైన అనుభవాలు ఏమైనా మర్చిపోలేని ఉన్నాయా అంటే, నేను ఇప్పుడు టెంపరీగా మర్చిపోయిన ఒక అమోఘమైన ఆ, ఇదేంటంటే ఆల్మోస్ట్ అన్ని రోజులు అమ్మవారు వచ్చి నాతో కూర్చొని ఉన్నారు అన్న అనుభవం అయిందండి. అన్ని రాత్రులు ఆ అనుభవం అయింది. దాంతో కుంకుమ పూజ చేసినప్పుడు చాలా విశేషం అనిపించింది. అమ్మవారికి మనం కుంకుమంతో పూజ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? ఆ, మొదటిసారి చెప్పాను కదండి, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అమ్మవారికి పూజ చేయాలని. అది నాకు చాలా పెద్ద బోనస్ గా అనిపించింది, అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడము.
ఆ, మనము అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడ చూసినా ఆ, మన పూజారులు వేదం చదువుకున్న వాళ్ళే ఎక్కువ అన్ని చోట్ల చేసేది వాళ్ళే చేస్తారు. గురువు గారు మనకు ఒక అవకాశం కల్పించారు. చాలా చాలా సంతోషించండి. చాలా బాగుండింది కూడా పంచామృత అభిషేకం చేయడం. ఆ అనుభవం కూడా చాలా బాగుంది. అయితే అమ్మవారికి పసుపుతో చేసి పసుపుతో అభిషేకం చేసినప్పుడు అనుభూతి ఎలా ఉంది? అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు ఆ, ఒక చాలా దివ్యమైన అనుభవం ఏమంటే అమ్మవారి నుంచి ఒక పసుపచ్చ కాంతి మన వైపు వస్తున్నట్టు చాలాసేపు అనిపించిందండి. అది చేస్తున్నంతసేపు చాలా బాగుండింది. ఆ తర్వాత ఆ రోజు మైండ్ చాలా సెట్ అయిందండి. అప్పటి వరకు కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్న మైండ్ చాలా సెట్ అయింది, సెటిల్ అయింది. ఆ అభిషేకం పసుపు అభిషేకం అయ్యాక మైండ్ చాలా సెట్ అయింది. అయితే స్వామి, అమ్మవారి దగ్గర మనం నైవేద్యాలు గాని నీరు గాని పెడతాం కదా, అప్పుడు అమ్మవారు తీసుకున్నప్పుడు తీసుకున్నట్టు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఏమనిపించింది? చాలా సంతోషం అనిపించిందండి. నీరు నేను చాలాసార్లు గమనించాను. అది పెట్టిన ఆ ఆ, లోటాలో నీళ్లు చాలా తగ్గినాయి. తర్వాత చాలా తీయగా ఉంటాయండి. నేను అనుభవించాను అది. అది చాలా అమోఘంగా ఉంటుంది ఆ అనుభవం. ఓకే స్వామి, అయితే జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? ఆ, జప సాధనలో వచ్చిన ఇబ్బందులు అధిగమించడం అంటే గురువు గారికి అమ్మవారికి మనసులో తెలుపుకుని ఆ, నేనేం చేయలేకపోతున్నాను అని పూర్తిగా మీరే సాయం చేయాలి, దీన్ని అధిగమించడానికి సాయం చేయండి అని చెప్పుకుని ఆ, పూర్తి సమర్పణ భావంతో చేసినప్పుడు చాలా మటుకు నేను దాన్ని అధిగమించడానికి అవకాశం దొరికిందండి. కొన్ని ఆ, చేసిన తప్పుల వల్ల కర్మ వల్ల కొన్ని ఇంకా దాటవలసి ఉన్నది ఇంకా చాలా ఉంది. అది అమ్మవారి అనుగ్రహం గురువుగారి కృప వల్ల అవుతుందని నాకు నమ్మకం ఉంది. సరే స్వామి, అయితే మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? ఆ, సంతృప్తి అయితే చాలా ఆనందంగా ఉందండి. లోటు అంటే నేను కొన్ని ప్రసాదాలు పెట్టలేకపోయాను. చాలా సింపుల్ ప్రసాదాలు చెప్పారు గురువు గారు. కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను. కారణాలు అని నేను చెప్పడానికి లేదు. ఉమ్, అవకాశం లేక అది అవ్వలేదంటే దాది చాలా బాధగా ఉంది చేయలేకపోయాను. లోటు అవుతే ఏం లేదండి. ప్రసాదాలు కొంచెం సరిగ్గా పెట్టలేకపోయానని బాధగా ఉందండి. ఓకే స్వామి, అయితే పీఠం చేపట్టే సన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరు? పీఠము నిర్వహించే అన్న సంతర్పణకి నేను ఆల్మోస్ట్ 11 నెలల నుంచి అటెండ్ అవుతున్నా అండి. అమ్మవారి అనుగ్రహం గురుకృప వలన ఆ, కర్మ కరగడానికి ఆ, మన పెద్దవాళ్ళు చెప్పినట్టు అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పది. అలాగే మన పీఠం తరపున చేసే అన్నదానం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఎందుకంటే తోటి సాధకులు అందరూ కలిసి వచ్చి అక్కడ వంట అంతా చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి చేస్తాం కాబట్టి అది చాలా రుచిగా ఉంటుంది ఒకటి. తర్వాత పీఠం యొక్క శక్తి వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల గురుకృప వల్ల మనం చేసే అన్న సంతర్పణ చాలా తొందరగా ముగుస్తుందండి కార్యక్రమం. 45 నిమిషాల నుంచి గంటలో అన్న సంతర్పణ కార్యక్రమం పూర్తయిపోతుంది వంట పూర్తయ్యాక. సో అది ఒక మిరకల్, అది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆ, మన అన్నసంతర్పణ వివిధ పుణ్యక్షేత్రాల్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చాలా మటుకు భారతదేశంలో ఉన్న అమోఘమైన శైవ క్షేత్రాలు కానీ శక్తి క్షేత్రాలు కానీ దర్శించుకునే భాగ్యం కల్పిస్తున్నారు గురువుగారు. అలాగే ఆ, సూక్ష్మ రూపంలో వచ్చి
ఆ, మనకి ఎంతో మంది ఋషులు కానీ దేవీ దేవతలు కానీ ఎంతో మంది సత్పురుషులు కానీ దర్శనాలు ఇస్తున్నారండి. అలాగే మనం పాలు పొంగిస్తూ ఉంటాము. అందులో కూడా మనకి ఎన్నో ఆ, దివ్యానుభూతులు అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గురువుగారు మనకి పీఠం ద్వారా కల్పిస్తున్నారు మన కర్మను కరిగించుకోవడానికి. తర్వాత ప్రతి ఒక్క అన్న సంతర్పణలోనూ నేర్చుకోవడానికి చాలా అవకాశం దొరుకుతుందండి. చాలా చాలా నేర్చుకోవడానికి కూడా దొరుకుతుంది. స్వామి, అయితే మీరు పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే. ఆ, మానసికంగా అంటే చాలా ఎదిగానని చెప్పాలండి. ఆ, ఎలాగంటే ఉదాహరణ, ఆ, మే 2024లో నేను మొట్టమొదటి అన్న సంతర్పణ అటెండ్ అయ్యానండి అరుణాచలంలో. అరుణాచలం అన్న సంతర్పణ అయిపోయాక నాకు తెలుసు పీఠం సాధకులు వాళ్ళ అనుభవాలు చెప్తారు అని. అప్పుడు నేను భయపడేవాడిని చాలాను. అసలు గురువుగారు అంటేనే చాలా భయం ఉండేది. అంటే ఇప్పుడు లేదా అంటే ఉంది కానీ ఇప్పుడు వేరు అప్పుడు వేరు. అప్పుడు నాకు అసలు గురువుగారు అంటే చాలా భయం ఉండేది. నాకు నోట్లోంచి మాట వచ్చేది కాదు. నేను ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఆ, మీ ముందు అంతా మాట్లాడుతున్నానంటే ఆ చేంజ్ అంతా మా పీఠంలో వచ్చి ఆ, అమ్మవారి అనుగ్రహము గురువుగారి కృపతో సాధనం కృషి వల్ల వచ్చిందండి. ఇన్ని అన్న సంతర్పణలు అటెండ్ అవడం వల్ల చాలా చాలా ఆ, మార్పు వచ్చిందండి. ధైర్యము, కాన్ఫిడెన్స్, ఆ, నలుగురితో కలవడము, నలుగురితో కలిసి పనిచేయడము, ఆ, ఏమైనా సొంతంగా పని చేయడము. ఇక్కడ అన్న సంతర్పణ జరిగిందండి నా నరసింహ క్షేత్రంలో మా ఊళ్ళో. అప్పుడు అంతా సొంతంగా గురువు గారుని అడిగి చేయడము. సో నేను చాలా నేర్చుకున్నాను. ఒకటి నాలో చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు ప్రతిదానికి భయపడేవాడిని నేను ఇదివరకు. ఇప్పుడు నేను చేయగలను, ఓకే నేను ఇది డెలివరీ ఇవ్వగలను, ఈ పని పూర్తి చేయగలను, నాకేమైనా చెప్తే చేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది. అది చాలా ఒక 360 డిగ్రీస్ చేంజ్ నాలో. అది ఆ, నాకు నచ్చింది, చాలా చాలా నచ్చింది. ఓకే స్వామి, మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు చాలానే ఉన్నాయండి. ఆ, మంత్ర సాధన మొదలుపెట్టక ముందు ఆ, చాలా ఇండిఫరెంట్ గా ఉండేవాడిని. అంటే ఇండిఫరెంట్ అంటే తెలుగులో ఏమంటారంటే ఆ, ఇంట్రెస్ట్ లేకుండా, ఆ, చాలా బాధ్యతారహితంగా జనంలో వెళ్ళి కలవడం అలాంటివి ఏం జరిగేది కాదు. మంత్ర సాధన చేస్తూ చేస్తూ మనసులో మార్పు రావడము, అమ్మవారి అనుగ్రహం, గురువుగారి కృప వల్ల అది చాలా మటుకు ఆ ప్యాటర్న్స్ బ్రేక్ అవ్వడము, అందులోంచి బయటికి రావడము జరిగిందండి. స్వామి, సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత ఏమి నేర్చుకున్నారు? ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మం గురించి ఆ, చాలానే నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం దొరుకుతుందండి. పురాణ ప్రవచనాలు వినడం ద్వారా, గురువు గారు జూమ్ కాల్స్ లో ఇచ్చే విశ్లేషణ ద్వారా, తర్వాత ఆ, వీడియోస్ ఇస్తారు గురువు గారు, పీఠం నియమాలు, తర్వాత అలాగే ఆ, ఇప్పుడు నవరాత్రులు చేసినప్పుడు ఉద్వాసన చేసే ముందు దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి, అందులో కూడా గురువుగారు చాలా అమూల్యమైన జ్ఞానం ఇస్తారండి చివర్లో. సో ఆ, చాలా నేర్చుకోవడానికి అవకాశం చాలా ఉందండి. చాలా మారడానికి కూడా అవకాశం ఉందండి. స్వామి, అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? అఖండ దీపారాధన చాలా దివ్యంగా ఉందండి. అసలు నాకు
మొదటి రోజు అయితే ఒళ్ళు జలధరించింది. అమ్మవారు ఆవాహన చేశాక ఆ దీపంలో ఒక గ్లో, ఒక కాంతి, వైవిధ్యమైన కాంతి, మామూలు మన దీపం కాకుండా దాని చుట్టూ ఒక గ్లోలా వచ్చి అది ఆ, నాకైతే ఒళ్ళు గగురు పొడిచింది. అది తర్వాత అది 9 రోజుల్లో చాలా అమ్మవారు ఈ యొక్క ప్రెజెన్స్ అక్కడ ఫీల్ అవడం, ప్రతి క్షణం ఎంతసేపు అది మాటల్లో చెప్పలేదండి. ఆ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. అయితే స్వామి, గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. గురుముఖత మంత్రోపదేశం తీసుకుంటే మనకి ఏంటి సూట్ అవుతుంది, మనకి ఏది అవసరం అవుతుంది, మన జాత కర్మ జాతక కర్మల ప్రకారం ఏది అవసరమో దాన్ని గురువు గారు డిసైడ్ చేసి ఇస్తారు. మనం చెప్పే మంత్రము అది ఫలితం ఇవ్వడానికి చాలా టైం పట్టొచ్చు. అది కరెక్ట్గా చెప్తున్నాం లేదో కూడా మనకు తెలీదు. ఆ, అంటే నమ్మకం ఉన్నా అది వేరే విషయం. ఇప్పుడు మనం మంత్రం అన్నది చాలా కరెక్ట్గా ఉచ్చారణ చేయాలి. ఉచ్చారణ ఏమాత్రం తేడా ఉన్నా అది మనకేమీ రిజల్ట్ సరిగా రాదు, లేకపోతే తప్పు రిజల్ట్ కూడా రావచ్చు. గురువు గారి దగ్గర మంత్ర ఉపదేశం తీసుకోవడం వల్ల కరెక్ట్గా మంత్రోచ్చారణ నేర్చుకుని ఆ జప సాధన కూడా కరెక్ట్గా చేసే పద్ధతి ప్రకారం చేసి గురువుగారితో అనుభవాలు పంచుకొని అవన్నీ కాన్స్టెంట్ ఇంటరాక్షన్ వల్ల చాలా పర్సనల్గా గ్రోత్ చాలా బాగుంటుంది. ఓకే స్వామి, అయితే అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? చాలా అమోఘం అండి. ఈసారి ప్రతి ప్రతి కిందటి 2 నవరాత్రులాగే ఈసారి కూడా నేను ఆ, రైతు బజార్ నుంచి గోరింటాకు తెప్పించుకుని ఆ, మా ఇంట్లో రుబ్బురోలు ఉంది. మా అమ్మగారు సాయంతో నేను అది సొంతంగా రుబ్బి అమ్మవారికి ప్రసాదంగా పెట్టాను. అది పెట్టి పెట్టిన రోజు రాత్రి జపసాధన అమోఘం అసలు. ఆ రోజు కుంకుమ పూజ కూడా చాలా చాలా దివ్యంగా జరిగింది. నాకైతే ప్రతి 5 నిమిషాలకి ఒళ్ళు గగురు పుళ్ళు వచ్చాయి. అంటే అమ్మవారు అక్కడ ప్రత్యక్షం ఉండడము ఎంత ఆనందం అంటే ఆ, కొంతసేపు అలా ఆ అనుభూతిలో ఉండిపోయి ఆ, కుంకుమ పట్టుకుని అలా ఉండిపోయిన క్షణం కూడా ఉంది. చాలా అమోఘంగా ఉంది. అలాగే ఆ, ప్రతి ఒక్క నవరాత్రిలోనూ అమ్మవారికి కుంకుమ ఇది గోరింటాకు సమర్పణ చేసినప్పుడు చాలా దివ్యమైన అనుభూతులు అయ్యాయండి. ఈ నవరాత్రితో పాటు దివ్యమైన అనుభూతులు అయ్యాయి. అమ్మవారి ఆ దైవ దర్శనం, అమ్మవారు అనేక రూపాలు దర్శనం అవ్వడము చాలా 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 బాగుందండి. స్వామి, అమ్మవారికి తర్వాత సారే ఇవ్వాలని. తర్వాత ఇంకో విషయం ఉందండి. ఆ నేను అమ్మవారికి గోరింటాకు పెట్టిన రోజు రాత్రి పెట్టుకోవడం కాలేదు. ఆ తర్వాత రోజు పెట్టుకోవడం కాలేదు. మూడో రోజు పెట్టుకున్నా అండి. ఆ రోజు రాత్రి ఆ, చాలా బాగా జరిగిందండి జప సాధన. అసలు మనసు గోరింటాకు పెట్టుకున్న తీసేసిన 2 అవర్స్ తర్వాత తీసేసాను. తీసిన 1 అవర్కి నేను జప సాధన కుంకుమ పూజ చేసి జప సాధన చేసుకున్నాను. చాలా డీప్గా మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. ఆ రోజు ఎంత ఆనందకరంగా ఉందంటే జప సాధన చాలా బాగా జరిగింది ఆ రోజు అయితే. అసలు ఆ, మనసు సెటిల్ అయిపోయింది ఇంకా పూర్తిగా. అంతా చాలా బాగా జరిగింది. స్వామి, అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు. మీకు ఎలా అనిపించింది? ఆ, అమ్మవారికి సార్ ఇవ్వాలి అంటే ఆ, నేను ఆ, బ్రహ్మచారిగా ఉండడం వల్ల నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే ఎప్పుడు
ఇంట్లో మా సిస్టర్ మ్యారేజ్ అయి వెళ్ళిపోయాక ఏది ఫంక్షన్ అవ్వలేదు. దానివల్ల ఒక ఆడపిల్లకి అమ్మవారి రూపంలో చేయడం అన్నది చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. చెయ్యాలి అని గురువుగారు చెప్పినప్పుడు మనకి ఎంత అద్భుతమైన అవకాశం ఇస్తున్నారో, ఒక ఆ, స్త్రీమూర్తికి అమ్మవారి రూపంలో మనం సారి పెట్టడానికి, అయ్యవారికి కూడా బట్టలు పెట్టే అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమము కొంచెం బాధ అనిపించిందండి. అంటే అమ్మవారు ఎప్పుడు మనతో ఉంటారన్న ఎరుక ఉంది మనసులో, కానీ ఆ ఆ అమ్మవారు ప్రత్యక్షంగా ఉండడాన్ని అనుభవించడం వలన ఉద్వాసన చెప్పేయాలి ఇంత తొందరగా, 9 రోజులు ఇంత తొందరగా అయిపోయా అని కొంచెం బాధ అనిపించిందండి. తర్వాత అమ్మగారు ఎప్పుడు మనతో ఉంటారు అని, గురువు గారు అమ్మవారు ఒకటే అని చెప్పి చాలా మైండ్ సెటిల్ అయిపోయిన తర్వాత కొంచెం బాధ అయితే అనిపించిందండి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? అమ్మవారిని సాగనంపేటప్పుడు నేను ఆ రోజు అనుభవంలో చెప్పడం మర్చిపోయానండి. వాయిస్ మెసేజ్ పెట్టేది గ్రూప్లో. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్తున్నప్పుడు ఆ అమ్మవారి మువ్వల చప్పుడు వినిపించిందండి. అది ఆ, చాలా దివ్యంగా ఉందండి. ఆ చప్పుడు ఒక ఒక 10 సెకండ్స్ వినిపించింది. స్వామి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు. ఆ, మీకు ఆ, చాలా ఏమనిపించింది? ప్రస్తుత పరిస్థితి, ఉన్న కాలమాన పరిస్థితిలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు దాని గురించి గురువు గారు మంచి అవగాహన కల్పించారండి. అంటే ఆ, గారాబం చేయడం వల్ల, కష్టం తెలియకుండా పెంచడం వల్ల ఒక స్టేజ్ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అన్నది బాగా గురువుగారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. అది చాలా మటుకు ప్రస్తుత ఉన్న మన సమాజ పరిస్థితులకి చాలా 100% అవసరం అండి. గురువుగారు అది చెప్పారు, చాలా బాగుంది. స్వామి, మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆ, ఏమైనా డౌట్ ఉంటే అడిగిన వెంటనే అన్నిటికీ ఆ, వెంటనే వెంటనే రిప్లై ఇచ్చేవారు. వాళ్ళు ఆ టైంలో కొంచెం బిజీగా ఉన్నా తర్వాత అయినా రిప్లై వచ్చేదండి. బాగుంది. తోటి సాధకులు సహకారం ఉండడం వల్ల బాగా జరిగింది. గురువు గారి సపోర్ట్ ఎలా ఉంది? ముందు నుంచి గురుగారు సపోర్ట్ ఉండడం వల్ల ఇంతవరకు వచ్చామండి. గురువుగారు సపోర్ట్ పూర్తిగా more than 1000% ఉండడం వల్ల ఇంత దూరం రావడానికి అవకాశం వచ్చింది. ప్రతి ప్రతిరోజు ప్రతి క్షణము ఉమ్, గురు తత్వం పారుతోంది కాబట్టే ఇంతవరకు రాగలిగానండి. చాలా బాగుంది. గురువుగారి సపోర్ట్ చాలా చాలా ఎక్కువగా ఉంది. నేను మొదటి కూడా చెప్పాను కదండి. గురువు మనం 1% ఇస్తే గురువుగారు more than 100%, more than 1000%. అది మా ఒక పర్సంటేజ్ అని చెప్పడానికి లేదండి. చాలా అనంతం అది. గురువుగారి సపోర్ట్ చాలా బాగుంది. చివరిగా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మనసులో ఎటువంటి ఆ, భేదభావం లేకుండా గురువు గారి మీద, అమ్మవారి మీద, పీఠం మీద నమ్మకం పెట్టుకుని మనము మన కర్మను తగ్గించుకోవాలి అనుకుంటే, తర్వాత ఆ 9 రోజులు నవరాత్రులలో మనకి ఒక అమోఘమైన అవకాశం కల్పిస్తున్నారు ఈ పీఠం ద్వారా గురువు గారు. అమ్మవారిని ప్రత్యక్షంగా జ్యోతి రూపంలో దర్శించుకుని ఆమె మన ఎదురుగుండా కూర్చునే అవకాశం ఇచ్చి మనం ఆమెతో ఉండే అవకాశం కల్పిస్తున్నారు. అది ఎంతో కష్టపడి సాధన చేస్తే మనం ఆ స్టేజ్కి రీచ్ అవుతాం. గురువుగారు అది చాలా సులువు చేసి మనకు ఆ అవకాశం కల్పిస్తున్నారు. అది చాలా 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 అదృష్టం. అది అది ఆ, దాన్ని వెలకట్టలేని అదృష్టం. అది దానికి ఏమి చెప్పినా కాదది. అంత అదృష్టము చాలా సులువుగా చాలా తొందరగా
అయ్యేటట్టు గురువు గారు మనకు అవకాశం ఇస్తున్నారు. సో నేను చెప్పేది ఏమంటే ఆ, పీఠము నియమాలు, నవరాత్రుల నియమాలు, నిబంధనలు 100% ఫాలో అయ్యి గురువుగారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ 100% చేసి అన్ని రోజులు పూర్తిగా మన 100% చేస్తే చాలా అద్భుతమైన అమోఘమైన అనుభవాలు అవుతాయి. తర్వాత పర్సనల్గా మనం మన ఒక ఆధ్యాత్మిక మార్గంలో సనాతన ధర్మం గురించి కూడా తెలుసుకోవడం, మన జీవితం గురించి కూడా తెలుసుకోవడానికి చాలా అవకాశం దొరుకుతుంది. అలాగే ఆ, శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం తరపున ఆ, బ్రహ్మశ్రీ కడియాల నవీన్ శర్మ గారు మాకి మా గురువు గారు ఇంత అమోఘమైన అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో తృప్తిగా ఈ చైత్ర నవరాత్రులు చేసుకోవడానికి వీలు కలిగించినందుకు మనసు ఎంతో కృతజ్ఞతా భావంతో నిండి ఉందండి. చాలా చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రీమాత్రే నమః.